ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్ను ఆపివేయాలని, మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ సార్కి, ఈ సభకు విచ్చేసినటువంటి వామపక్ష పార్టీలకు, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కగార్ ఆపరేషన్ని ఆపివేయాలని చెప్పేసి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల పైన అనాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి గత సంవత్సరమే మేము ఆదిలాబాద్లో దాదాపు 2000 మంది ఆదివాసీలతోటి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభకు రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మాసలైన్తో పాటు బంధుమిత్రుల సంఘం, వీర సంఘం కావచ్చు, ప్రజా సంఘాలు అన్నీ కూడా రావడం జరిగింది. ఆ రోజే మేము చెప్పడం జరిగింది, మధ్య భారతదేశంలో ఆదివాసీల పైన ఒక హత్యాకాండ కొనసాగుతున్నది కాబట్టి ఈ హత్యాకాండను ఆపేయాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు అందరూ కూడా కలిసి వాళ్ళ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వల్ల బీజేపీ ప్రభుత్వం ఇవాళ 5th సెంట్యూరీ ప్రాంతంలోకి 170 పీసా చట్టాలను మొత్తం కూడా వైలేషన్ చేస్తూ ఇవాళ గ్రామ సభ ఎటువంటి తీర్మానం లేకుండా ఇవాళ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, డిఆర్జీ, కోబ్రా బలగాలను దించి వాళ్ళ 6 నెలల పసిపాప నుండి వాళ్ళ ముసలి వరకు కూడా ఆదివాసులను అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వందలాది మంది ఆదివాసులను చంపివేస్తున్నా కూడా ఇవాళ ప్రజలు ఇంకా ఎంతైతే ప్రశ్నించాలో, ఎంతైతే పోరాటం చేయాలో చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఆదివాసిగా నేను గత సంవత్సరమే పెట్టడం జరిగింది. కానీ వల్ల ఎంతైతే మనం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ పైన ప్రశ్నించాలను ఇంకా ప్రశ్నించలేకపోతున్నాం. ఇవాళ వామపక్ష పార్టీలు కావచ్చు, ఇవాళ శాంతి కమిటీ వాళ్ళ ముందుకు వచ్చి ఈ రకంగా ఈ మహాధారణలు చెప్పడం చాలా మంచి పరిణామం. ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఓడగొట్టే వరకు కూడా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అనాహాన్ని ఆదివాసుల వల్ల ఆల్రెడీగా జల్ జంగల్ జమీన్ కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, స్వయం పరిపాలన కోసం, తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. వలశక్తి సరిపోతలేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి అందరు బుద్ధిజీవులకు, ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, జర్నలిస్టులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ను మీరు నిలిపివేసే వరకు కూడా, మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపే వరకు కూడా మీరు అందరు కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మరొకసారి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల సందర్భంగా ఇవాళ మనకు 7వ హామీని కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రజాస్వామిక హామీ. కానీ ఇవాళ ప్రజాస్వామికంగా ఇవాళ ఇక్కడ పరిపాలన జరగలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ కర్రెగుట్టలను వేలాది మంది పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, డిఆర్జీ, కోబ్రా బలగాలన్నీ చుట్టుముట్టినప్పుడు తెలంగాణ గ్రేహౌండ్స్ కూడా ఇక్కడ నుండి పాల్గొనాలని చెప్పేసి కూడా అన్ని మీడియాలు రాయడం జరిగింది. కానీ మనకు వరంగల్ రేంజ్ డిఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు, తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఎవరు కూడా పాల్గొనలేని అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అది గ్రేహౌండ్ పోలీసుల తర్వాత చనిపోవడం జరిగింది. దాంతో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దంద వైఖరి కూడా ఇవాళ సభ్య సమాజానికి తెలిసిపోయింది. అంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన యనుమల రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజాయితీగా ఆదివాసీల పక్షాన ఇవాళ మీరు ఉండి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆదివాసీల మీద అననం జరుగుతున్నదో దాన్ని మీరు ముక్త కంఠంతో ఖండించి ఈ అనాన్ని ఆపివేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అనాన్ని ఆపే వరకు అందరూ కూడా రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ శాంతి కమిటీ ఏదైతే చేస్తున్నదో ఈ పోరాటానికి మనమందరం కూడా ఆదివాసులను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మరో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై కొమరం భీమ్.